భాషకి ఉన్న ఎన్నో అలంకారాల్లో ముక్త పదగ్రస్తం ఎంతో విలక్షణమైనది, అందమైనది. ముక్త అంటే వదిలేయడం, పద అంటే పదాన్ని, గ్రస్త అంటే తిరిగి పట్టుకోవడం. ఒక పాదం చివర వదిలేసిన పదాన్ని మరుసటి పాదం మొదట్లో మళ్ళీ అందుకోవడమే ఈ అలంకారం. సాహిత్య భాషలో ఇది ఒక అందమైన అలంకారం, వీణులు విందైన అందమైన విన్యాసం. ఈ అందాన్ని ఆదిశంకర్ నుండి ఆధునిక వేటూరి వరకు ముక్త పదగ్రస్తంగా ఎలా అల్లారో చూద్దాం. ఆదిశంకరాచార్యుల వారు అల్లిన అలంకారం అత్యంత అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది మనకి. అది షట్పది స్తోత్రంలో మనం విందాం. అవినయమపనయ విష్ణు దమయ మనః సమయ విషయ మృగతృష్ణ భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః దివ్యధుని మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయఖేదచ్చిదే వందే సత్యపిబేధాపగమే నాదతవాహం నమామకేనస్త్వం సాముద్రోహితరంగః క్వచన సముద్రో న తారంగః ఉద్ధృత నగ బిదనుజ ధనుజ కులా మిత్ర మిత్ర శశి దృష్టి దృష్టి భవతి ప్రభవతి నభవతి కిం భవ తిరస్కారః మత్యాదిభిరవతారైః అవతారవతావత సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో భవతాపభీతోహం దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద భవజలది మదన మందర పరమం ధరమపనయత్వం మే నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చిరణం. ఇది షట్పదీమది వదన సరోజే సదావస్తు. ఇది షట్పది స్తోత్రంలో ఈ యొక్క ముక్త పదగ్రస్తం, ఈ అలంకారాన్ని ఎంత బాగా శంకరాచార్యులు వారారు. అలాగే ఇదే బాటను అనుసరించి సప్తపది చిత్రంలో రే పల్లెయ ఎద జల్లున పొంగిన రవళి, ఉదాహరణకు ఆ బాల గోపాల మా బాల గోపాలుని అచ్చెరువున విచ్చిన కన్నుల జూడ. గోపాల అనే పదాన్ని అచ్చెరువున అనే ఆశ్చర్యాన్ని తిరిగి పట్టుకోవడమే ద్వారా ఆ భావంలో తీవ్రతను పెంచారు. అంతేకాకుండా రాధాకృష్ణుల బంధాన్ని తెలియజేసే ఆరాధనాగీతి కించి అనే దాంట్లో రాధాకృష్ణుల బంధాన్ని మళ్ళీ మళ్ళీ ముక్త పదగ్రస్తంలో తెలియజేస్తున్నారు. అందుకని ఏంటంటే ముక్త పదగ్రస్తం అలంకారం వినడం వల్ల చెవులకున్న తుప్పు కూడా వదిలిపోతుంది. మనం కొత్తగా ఏమీ చేయలేకపోయినా పాతదాన్ని చెడగొట్టకుండా చక్కగా ఆ ముక్త పదగ్రస్తంలో ఉన్న ఆ అలంకారాన్ని అలా ఉంచి పాడుతుంటే చాలా బాగుంటుంది, వినడానికి చాలా బాగుంటుంది. మన పూర్వీకులు మనకి చేసిచ్చినవి శంకరాచార్యుల వారు కానీ, మనకి ఇప్పుడు శంకరాచార్యులు కానీ, ఇప్పటి వేటూరు వరకు, ఈ మధ్య వేటూరు వరకు కూడా మనకి ముక్త పదగ్రస్తంలో ఉన్న అలంకారాన్ని ఎంత బాగానో మన పాటల ద్వారా శ్లోకాల ద్వారా మనకి ఎంత బాగానో వర్ణించారు.